నమస్తే అండి. మీ అభిమాన ఛానల్ అభి టీవీకి స్వాగతం. నేను మీ ఖతర్నాక్ కవిత. మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం? మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం. కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం. అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం. మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు, ఇంటి పనులు, వంట పనులు, నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేవి మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది. చూశారు కదా, ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి. ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త సాముద్రిక శాస్త్రం. ఇందులో సుమారు 50 ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి? అందరికీ ఒకే రకంగా ఉంటాయా? అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా? ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి గోపాలకృష్ణ గారు. నమస్తే అమ్మా. సంతాన రేఖ ఎక్కడుంటుంది? పుట్టబోయేది పాప బాబా అని తెలుసుకోవచ్చా రేఖల ద్వారా? ఈ చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. సంతాన రేఖ అని ఒకటి వేరుగా ఉండదు. అంటే ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ సంతాన రేఖ ఇక్కడ ఉంటే ఇలా ఉండదు. అలాగే దానికి లక్షణాలు ఉంటాయి. శుక్రస్థానములో ఉండేటువంటి నిలువు రేఖలు పాజిటివ్గా ఉండాలి. ఇది శుక్రస్థానము దాంపత్య జీవితాన్ని, శృంగార భావాన్ని, వీటిని తెలియజేస్తూ ఉంటుంది శుక్రస్థానం. తరువాత జీవిత రేఖ మీద ఉండేటువంటి ఊర్ధ్వరేఖలు, అదృష్ట రేఖ మీద ఉండేటువంటి ఊర్ధ్వరేఖలు, హృదయ రేఖలో ఉండేటువంటి శాఖారేఖలు, తర్వాత వైవాహిక రేఖ మీద ఉండే నిలువు రేఖలు. ఈ 5 పాయింట్స్ని మనం పరిగణలోకి తీసుకుని చూస్తే అప్పుడు ఈ 5 పాయింట్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే సంతానం. ఇంకా పాప బాబా అనేటువంటిది అది ఖచ్చితమైనటువంటి లక్షణం చెప్పటం, ఇది పాప బాబు అని చెప్పటం సాముద్రిక శాస్త్రమే కాదు, ఏ శాస్త్రం సాధ్యపడదు. అదే లాటరీలాగా చెప్తూ ఉంటారు అంతే. సంతానము యోగము ఉందా లేదా అది చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. ఒక జంటకి సంతాన యోగము ఉందా లేదా, ఉంటే ఏ సమయములో కలుగుతుంది? సమయం అంటే వివాహమైన తర్వాత ఏ సంవత్సరములో పీరియడ్స్ ఉంటాయి, ఏ పీరియడ్లో జరుగుతుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అతనికి అసలు సంతాన యోగం ఉందా లేదా, పొటెన్సీ ఉందా లేదా అనేటువంటిది మనకి. ఒకవేళ సంతానం కోసం మనం చేసేటువంటి ఈ ఆలోచనలో అవాంతరాలు ఏమన్నా ఉంటే వాటిని మనం పరిష్కరించుకుని అధిగమించి చక్కని సంతానాన్ని ఏ సమయంలో పొందుతారు అనేటువంటిది కూడా మనం ఈ సాముద్రిక శాస్త్రం ద్వారా చెప్పచ్చు. ఎందుకు నేను అలాగన్నానంటే, సంతాన యోగం ఒకప్పుడు అంటే మా జనరేషన్ కంటే ముందు జనరేషన్లో అప్పుడు వివాహమైన జంటకి 10 మంది 15 మంది సంతానం కలిగేవారు. ఇప్పుడు అంతమందిని యోగం ఉంది వాళ్ళకి, ఇప్పుడు ఉంటుంది ఆ యోగం. ఇప్పుడు అంతమందిని కంటున్నారా? లేదు. మనం నియంత్రించుకుంటున్నాము, కంట్రోల్ చేస్తున్నాము, అవునా? అలాగే కొంతమందికి యోగము, సామర్థ్యము, ఆ పొటెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కూడా వివాహం చేసుకొని కొంతకాలం ఉద్యోగ రీత్యాను, విదేశాలకు వెళ్ళటం రీత్యాను, లేకపోతే ఇంకా వేరే కారణాల వలన దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అంటే మరి యోగాన్ని మనం సరి చేసుకుంటున్నాం. కొంతమంది ఒకప్పుడు ఈ సామర్థ్యం లేక, అంటే పొటెన్సీ, ఇర్రెగ్యులర్ మెనిస్ట్రేషన్ సైకిల్, స్పెర్మ్స్ కౌంట్ తక్కువ, అలాంటి వాళ్ళకి గతంలో వాళ్ళకి సంతాన యోగం లేదు అని అలాగా ఏదో దత్తత చేసుకునో లేకపోతే ఇంకో రకంగానో పాపం ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం?
ఆ పొటెన్సీ ఎంత ఉందో తెలుసుకుని దాన్ని కౌంట్ పెంచడానికి హార్మోన్ థెరపీ చేసి వాళ్ళ మెనిస్ట్రేషన్ సైకిల్ని సరిచేసి వాళ్ళకి సంతాన యోగం వచ్చేలాగా చేస్తున్నాము. అంటే మనం సరి చేస్తున్నామా లేదా మన యోగాన్ని? అవును, అవునా? చేస్తాను. అయితే పూర్వకాలంలో అయినా ఇప్పుడైనా రేపొద్దున కాలంలో అయినా ఏ జంటకైతే ఆ పొటెన్సీ ఉండదో, అంటే ఆ సామర్థ్యం, సంతానాన్ని కలిగే యోగ్యత వాళ్ళలో లేదో అది చెప్పేస్తుంది మన సాముద్రిక శాస్త్రం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళకి సంతాన యోగమే ఉండదు. దాన్ని తెలుసుకోవాలి మనం. తెలుసుకుని మన సంతాన యోగాన్ని సరి చేసుకోవచ్చు, నిలుపుదల చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. లేని దాన్ని మాత్రం మనం తెచ్చిపెట్టలేం. ఓకే. అది తెలుసుకుంటే మనం మానసికంగా మనం స్టెబిలిటీని పొంది ఈ సాముద్రిక శాస్త్రం చెప్పినటువంటి అంశాలకి అనుగుణంగా మన యొక్క జీవనశైలిని మార్చుకోవచ్చు. మార్చుకుంటే మంచి ఫలితాలని మనం పొందవచ్చు. అందువలన దీన్ని సైన్స్ అంటున్నాం.